హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, ఎలాంటి స్టాక్స్ బై చేయాలి, ప్రాఫిట్ ఎలా గెయిన్ చేయాలి, రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే ఇలాంటి సందేహాల గురించి మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు మన ముందు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ విక్రమ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విక్రమ్ గారు. నమస్తే. ఓకే విక్రమ్ గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్టయితే అండర్ వాల్యూ షేర్స్ ఉంటాయి. వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? మార్కెట్‌లో అండర్ వాల్యూ ఇందాక చెప్పినట్టుగా మీకు స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు అన్ని స్టాక్స్ అండర్ వాల్యూడ్‌గానే కన్సిడర్ చేస్తారు. మార్కెట్‌లో ప్రైస్ కదులుతుంది అంటే దాని అర్థం ఎవరో ఒకరు దాన్ని అండర్ వాల్యూడ్‌గా కన్సిడర్ చేస్తూ ఇంకా పెరుగుతుంది అని కొంటూ ఉంటారని. రెండోది డైరెక్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మనకి ఒక వాల్యుయేషన్కి వస్తారు. దాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని దానికి ఉండాల్సిన వాల్యూ కన్నా తక్కువలో ఉంది అని ఒక నిర్ణయం తీసుకొని మనకి రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా పబ్లిష్ చేస్తుంటారు. కోటాక్ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. HDFC నుంచి కానీ ICICI నుంచి కానీ కొన్ని రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే మీకు ఫండమెంటల్ అనాలిసిస్ చేసి రీసెర్చ్ రిపోర్ట్ అని పెడుతూ ఉంటారు. వాటిలో మనకి ఏ స్టాక్ ఫండమెంటల్లీ దానికి ఉండాల్సిన వాల్యూ కన్నా తక్కువ ఉంది, ఎక్కువ ఉంది అనే విషయాన్ని పబ్లిష్ చేస్తుంటారు. అది కూడా కంప్లీట్గా సబ్జెక్టివ్. అండ్ మన స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయిన ఎర్లీ స్టేజెస్లో ఏంటంటే అరౌండ్ మనకి ఇండియాలో 145 ఇయర్స్ ఆర్ 149 ఇయర్స్ అవుతుంది మన స్టాక్ మార్కెట్ అనేది స్టార్ట్ అయ్యి. ఎర్లీ స్టేజెస్లో ఏంటంటే మార్కెట్ యాక్చువల్ ఫండమెంటల్ బేస్డ్ మీదుగా కదిలేదు. అంటే ఈ కంపెనీ వాల్యూ ఎంత, దానికి ఇప్పుడు మనం పెట్టే వాల్యూ కరెక్టా కాదా అనే దాంతో నిర్ణయం తీసుకునేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా ఎక్కువగా అవైలబిలిటీ ఉండడం వల్ల, అందరి చేతుల్లో టెక్నాలజీ ఉండడం వల్ల న్యూస్ అందరికీ ఒకేసారి తెలుస్తుంది. ఒకప్పుడు కంపెనీ తోటి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు, లేదంటే పెద్ద పెద్ద సంస్థలు, రీసెర్చ్ సంస్థల రిపోర్ట్స్కి యాక్సెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసే ఇన్ఫర్మేషన్ ఈరోజు ఒక 2 minutes 3 minutes గ్యాప్ తేడా తప్ప అందరికీ ఒకేసారి ఇన్ఫర్మేషన్ తెలుస్తుండడం వల్ల ఏంటంటే ఇప్పుడు అండర్ వాల్యూడ్, ఓవర్ వాల్యూడ్ అనేది ఉన్న రికార్డ్స్ని బేస్ చేసుకొని కాకుండా ఫ్యూచర్ ప్రెడిక్షన్ చేసుకొని చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక కంపెనీ దాని రిజల్ట్స్ ఇచ్చింది అంటే ఆ రిజల్ట్స్లో ఉన్న డాటాని బేస్ చేసుకొని లాస్ట్ 4 quartersలో ఇలా ఉంది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లో ఇలా ఉండడానికి అవకాశం ఉంది అని ఎక్స్పెక్టేషన్లో ప్రైస్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ టైంలో చాలా కష్టం అండర్ వాల్యూడ్ని పట్టుకోవడము, ఓవర్ వాల్యూడ్ని వదిలేయడము అనేది ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చాలా కష్టం. కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు ఒకవేళ వాల్యూ బేస్డ్గా చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే టెక్నికల్ డాటాను కూడా కన్సిడర్ చేసుకొని అప్పుడు ఎంటర్ అవ్వడం మంచిదని నేను చెప్తాను.